అందరికి నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి, ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు మీనరాశి డిసెంబర్ మాస ఫలం చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా గిరి ఆస్ట్రో ఛానల్ని 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఇక విషయానికి వస్తే మీనరాశి వారికి ఈ మాసం శని బాధలు ఉన్నప్పటికీ, ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కొన్ని ఇతర గ్రహాల సహకారం కొంత ఈ మాసం వీరిని ఆ ఏలినాటి శని ప్రభావం నుంచి కొంతవరకు రిలీఫ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలాగంటే కొంత శుక్రుడి బలం, కొంత బుధుడి బలం కూడా ఈ మాసం వీరికి ఉండడంతో భాగ్యంలో శుక్రుడు బుధుడు ఉండడం వల్ల వీరికి కొంత భాగ్యాన్ని కొన్ని అంటే వ్యాపారంలో భాగ్యం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నంలో భాగ్యం కావచ్చు, గృహం చేస్తున్న వృత్తి వ్యాపారంలో కావచ్చు, ఇలా రకరకాల భాగ్యం ఏదో ఒక విధంగా భాగ్యం అయితే ఇవ్వబోతున్నాడు శుక్రుడు కానీ బుధుడు కానివ్వండి. ఇంకా గురుడు ఉన్నప్పటికీ కొంత గురువు వల్ల కూడా కొంత అనుకూలతలు ఉన్నాయి. పోటీలలో గెలుపొందుతారు. అది ఇంటర్వ్యూస్లలో వెళ్ళే వారికి కూడా కాలం కొంత సహకారంగా ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తాయి. విదేశీయానం చేస్తారు. దూర ప్రాంత సందర్శన అంటే అది దేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, ఏదైనా సరే తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి. ఇంకా ఈ మాసం కొంత ఆర్థికమైన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీరికి గురువు కూడా అంత అనుకూలంగా లేడు, శనీశ్వరుడు అనుకూలంగా లేడు. అయినప్పటికీ రుణాలైనా చేసి కొన్ని అనుకున్న పనులు సాధిస్తారు. అది ఏంటి అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్న లోన్లు కూడా అవి శాంక్షన్లు, పర్మిషన్లు, లోన్లు ఇవన్నీ శాంక్షన్ అయ్యి వీరికి కొంత మానసికంగా బలాన్ని, స్థైర్యాన్ని ఇస్తాయి. చెప్పాను కదా, 50-50గా ఉంటుంది అనుకూలత, ప్రతికూలత ఈ రాశి వారికి ఈ మాసం ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్ చేసి సంప్రదించవచ్చు.